Hello guys, welcome back to Magna Stories YouTube channel. Please ముందుగా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇప్పుడు మళ్ళీ మనం ఒక మీషో నుంచి కొన్ని ఆర్డర్స్ అయితే వచ్చేసాయి. మీకు మళ్ళీ అవి చూపించేస్తాను. ఫస్ట్ నేను వేసుకున్న కుర్తీ సెట్, 2 పీస్ కుర్తీ సెట్ ఇది. ఇప్పుడు ఇలాగ స్లైడ్లోంచి నాకు ఇచ్చారనమాట. ఇలాగ బాగుంది, కలర్ కాంబినేషన్ ఎంత క్యూట్గా ఉంది. అసలు నాకు నచ్చిన డ్రెస్ అయితే వేర్ చేసేస్తాను ముందు. సో నాకు బాగా నచ్చింది. మీకు కూడా లింక్ కావాలి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ మన కమ్యూనిటీ పోస్ట్లో ఉంటుంది. అండ్ ప్లీజ్ చెక్ ఇట్ వన్స్. నేను ఏమైనా పక్కన వీడియో కూడా ఎవరైనా ట్రై చేస్తాను. ఓకే, మనం ఫస్ట్ అయితే నేను ఒక మంచి చూపిస్తున్నాను. రైనీ సీజన్ యూజ్ అయ్యేది కిడ్స్కి బాగా. ఇది చూస్తే ఏంటనుకుంటున్నారు, బ్రింజల్ షేప్లో అంబ్రెలా తీసుకున్నాను. ఎంతో బాగుంది అసలు ఇది. ఎస్, ఇలా ఉంటుంది అనమాట. అంటే తడిసిపోయింది కూడా మనం లోపల ప్యాక్ చేసేవచ్చు. పిల్లలకి పెద్దగా ఏం తెలియదు కదా, సో లోపల పెట్టేస్తే సరిపోద్ది. చాలా క్యూట్గా ఇలాంటివి బాగా వాడతారనమాట. నేను పక్కన వీడియో పెడతాను. ఇప్పుడు నేను ఓపెన్ చేయాలంటే చేద్దాం ఎందుకోవాలి. సో క్వాలిటీ అయితే బాగుంది. ఆల్రెడీ ఒకసారి ఓపెన్ చేశాను నేను, అంతే. ఓకేనా, అంతే ఉంటుంది. ఎస్, చాలా పెద్దదే, చిన్నదైతే కాదు. నెక్స్ట్ వన్ వచ్చేసి మ్యారేజ్ అండ్ ఫెస్టివల్ సీజన్కి ఒక మంచి అనార్కలి సూట్ తీసుకొచ్చారు. ఇది 2 పీస్ అనమాట. పింక్ కలర్, అగైన్ పింక్. ఒక్కొక్క కలెక్షన్లో ఒక్కొక్కటి రెగ్యులర్గా అయిపోద్ది అనమాట, రిపీటెడ్గా. సో ఇది పింక్ కలర్ అనార్కలి. ఇది చాలా రీజనబుల్గా వచ్చింది. రీజనబుల్ ప్రైస్ అనమాట, 700 అలా ఉంది. అసలు జార్జెట్ మెటీరియల్లో వచ్చి సీక్వెన్స్ వరకు ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి. నేను పక్కన వీడియో పెడతాను వేర్ చేసి. ఫ్రంట్ కూడా ఉంది. లట్కన్స్ కూడా మనకి వర్క్ అయితే ఇచ్చారు. సో ఆల్ ఓవర్ ఇలా ఉంది. కింద అయితే బార్డర్ మనకి ఇలా వస్తుంది, ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా. ఇది బాగుంది, ఆల్రెడీ వేర్ చేశాను నేను. సో నాకు నచ్చింది. అండ్ లైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. క్రేప్ మెటీరియల్ మనం బయట స్టిచ్ చేసుకుని ఇదే మెటీరియల్కి మనకి లైనింగ్ వేస్తారు. 700 పడుతుంది. ఇదే ఇంకా దుపట్టా ఇచ్చాను మనకి. దుపట్టా అయితే గొడవకి వేస్ అవుతుంది. లెంత్ కూడా బాగుంది. ఆల్రెడీ వేర్ చేశాను నేను, చూపిస్తాను, పక్క వీడియో పెడతాను. ఇది ఫస్ట్ సెకండ్ వన్ అనమాట. మీకు లింక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటే చెక్. గ్యాక్సీ ఫ్రాక్ చూపిస్తాను ఇప్పుడు. ఇది చాలా బాగుంది. ఆల్రెడీ ఓపెన్ చేశాను నేను వేర్ చేసింది. సో ఇలా ఉంటుంది లుక్ అయితే మనకి వేసుకుంటే. అంటే ఎవరైనా స్లీవ్లెస్ కంఫర్టబుల్ అంటే వేసుకోవచ్చు. బీచ్కి ఏదైనా ఎక్కడ ట్రిప్స్కి చాలా బాగుంటుంది. నేను ఈ మ్యాట్కి జాకెట్ అయితే తీసుకున్నాను. ముందు ఫ్రిల్స్ అయితే ఇలా వస్తాయి. స్లీవ్లెస్ ఇది స్ట్రెచబుల్ వచ్చింది ఇక్కడ. సో ఇదంతా 3 లేయర్స్ ఫ్రిల్స్ ఇచ్చారు. ఇక్కడ నుండి ఇక్కడికి ఫ్రిల్స్ ఒకటి, ఇక్కడ నుండి ఇక్కడికి ఫ్రిల్స్ ఇలా అనమాట. సో మీకు క్యాప్చర్ అవ్వట్లేదు గాయ్స్, అవుతుందా? ఎస్, ఇలా అయితే ఫ్రిల్స్ అయితే ఉన్నాయి. లాంగ్ వచ్చేస్తుంది. ఇది ఫుల్ ఫ్రాక్ వచ్చేస్తుంది. బాగుంది, కంఫర్ట్ అయితే. దీనికి అయితే లైనింగ్ ప్రొవైడ్ చేశారు. ఎందుకంటే క్రేప్ కల్చర్ స్టిక్ టైప్ ఏదో ఉంది. సో ఇదనమాట. ఈ మ్యాక్సీ ఫ్రాక్ మీదకి ఈ జాకెట్ అయితే తీసుకున్నాను, వైట్ కలర్. ఆ కొమ్మ మోడల్ ఏదో అంటారు కదా, జిప్ కూడా వచ్చింది దీనికి. చాలా స్టైలిష్ ఉంది. ఇది నెట్ టైప్ వచ్చింది క్లాత్ అయితే. సో ఇది మల్టీపర్పస్ కింద యూజ్ చేసుకోవచ్చు. మనకి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కొంచెం, బట్ మనం జాకెట్ కింద కదా యూజ్ చేస్తాం, పర్లేదు. నెక్స్ట్ ఇది 3 పీస్ కొత్త సెట్, లెమన్ ఎల్లో టైప్ ఉంటుంది కదా అది. సో ఇది నాకు చాలా బాగా నచ్చింది, ఆర్డర్ పెట్టాను. చూపిస్తాను మీకు కూడా. ఫ్రంట్ అయితే ఇక్కడ మగ్గం వర్క్ డీటెయిలింగ్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూసారా, మనకి ఇలా ఇచ్చారు అనమాట. నెక్ పార్ట్ హైలైట్, సింపుల్గా హైలైట్ చేశారు. ఇది మగ్గం వర్క్ ఇదంతా. సో బాగుంది, బట్ నాకు నచ్చింది ఏంటంటే చాలా ఇష్టపడి తీసుకున్నాను. ఇది నాకు ఈ కలర్లో అసలు ఒక డ్రెస్ కూడా లేదు, క్యూట్గా ఉంది కదా అని చెప్పి తీసుకున్నాను. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ ఒక గమ్, ఏది వెయిట్, ఇదిగోండి గమ్ ఏదో స్టిక్ చేసింది, అంటిపోయింది అనమాట. ఫ్రమ్ డెలివరీ. కన్స్ట్రక్షన్ జరుగుతుంది గైస్, ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. నాయిస్గా ఉంటే. సో ఇది ఇలాగా అంటికిపోయింది. ఇలా 2-3 దగ్గర అయితే ఉంది. నాకు ఇది అంటే క్వాలిటీ అయితే బాగుంది, కాటన్లో వచ్చింది. బట్ ఇక్కడ ఈ స్ట్రెయిన్ అయితే పోవట్లేదు. నేను ట్రై చేసిన ఆల్రెడీ. సో ఇది టాప్ అనమాట. బట్ వేరేది ఎక్స్చేంజ్ చేసుకుంటే బాగానే ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను అన్ని ఎస్ అయితే తీసుకుంటే నాకు కరెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది, బట్ ప్యాంట్ కొంచెం టైట్గా ఉంటుంది. సో చూసుకొని మీకు నచ్చింది తీసుకోండి. సో ఇది ప్యాంట్, స్ట్రైట్ కట్ ప్యాంట్ ఇచ్చారు, ఎలాస్టిక్ ఇచ్చారు. ఇది కామన్. ఇంకా దుప్పటా అయితే బెనారసి దుప్పటా ఇచ్చారు. మంచి దుప్పటా. కాస్ట్కి 900 పడింది గైస్, బట్ బాగుంది ఈ దుప్పటా అయితే. సో ఎక్స్చేంజ్ చేసుకుంటే టాప్ కూడా మంచిగా వస్తుంది అనుకుంటున్నాను. దిస్ కలర్ చూసారా, నాకు ఈ కలర్ నచ్చి తీసుకున్నాను, బట్ ఇలా అవుతుంది అనుకోలేదు. చాలా బాగుంది దుప్పట అయితే, మంచిగా అనిపించారు. చూడండి, ఇవి టాజిల్స్ కూడా ఇచ్చారు దీనికి సైడ్స్న. సో మంచి పార్టీ వేర్ కింద ఉంటుంది. ఇది బ్లాక్ కలర్ లేకుండా అస్సలు అవ్వదు అనమాట. నాకు బ్లాక్ అయితే చాలా ఇష్టం. సో ఇది ఎలాంటి కార్డ్ సెట్ టైప్ ఉంటుంది. కార్డ్ సెట్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు, నైట్ డ్రెస్లో అనుకుంటారు కానీ నైట్ డ్రెస్లో చాలా స్టైలిష్ ఉంది అయితే. సో ఇది టాప్లా వచ్చింది కనిపిస్తే. ఇక్కడ యోగ్ పార్ట్ దగ్గర నుంచి ప్లేస్ ఇచ్చారు కొంచెం, అంటే టాప్ పట్లం టాప్ కాదు, షార్ట్ టాప్ అనమాట. ఇది వీనెక్ ఇచ్చి ఎంబ్రాయిడరీ వర్క్, వైట్ కలర్ ప్రింట్ కాదండి, ఎంబ్రాయిడరీ. సో ఇది 3/4 ఇచ్చారు. ఇది రేయాన్ మిక్స్ ఫ్యాబ్రిక్ అనమాట, రేయాన్లో ఇచ్చారు.
ఇది ప్యాంట్ పలాజా ఇచ్చారనమాట. సూపర్ కంఫర్ట్ ఉంది. నేను వేసుకున్నాను, సైడ్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను చూడండి. ఇది కూడా నాకు ఎస్ అయితే కొంచెం కంఫర్ట్గా ఉంది. ప్యాంట్ అయితే బాగుంది. ఇది చాలా స్టైలిష్గా ఉంటుంది అండ్ ప్రైస్ డ్రాప్ కూడా అవుతూ ఉంది. చెక్ చేయండి గైస్, చాలా బాగుంది. మోస్ట్ మై ఫేవరెట్ డ్రెస్. ఎక్కడికైనా ట్రావెలింగ్స్కి నైట్ జర్నీస్ అయితే ఇది బెస్ట్ కంఫర్ట్ అనమాట మనకి. నేను అలాగే అనుకుంటున్నాను, అంటే లాంగ్ జర్నీస్కి యూజ్ చేద్దామని. ఓకే, నెక్స్ట్ చూసేద్దాం. త్వరగా యూజ్ చేశాను ఆల్రెడీ కాబట్టి చెప్పేస్తాను అనమాట ఎలా ఉంటున్నాయి అనేది. సో ఇది ఇంకొక డ్రెస్. మీషోలో నేను ఇలాగే కొత్త సెట్లు ఎదుగుతుంటే 300 కనిపించింది. ఇది అసలు 300కి ఏమొస్తుంది, 3 పీస్ సెట్ అందులో నేను చెప్పి ఆర్డర్ పెట్టాను ఎలా వస్తుంది అని మీకు చెప్పాలి క్వాలిటీ అనేది అని. సో ఇది నేను ఈ వీడియో చేశాక నేను దీనికి పెద్ద ఫ్యాన్ అయిపోయింది. ఇంకా కలర్స్ కూడా నేను తప్పకుండా తీసుకోండి గైస్, అస్సలు మిస్ అవ్వద్దు. ఈ 300కి వర్త్ ఇట్ అని చెప్తాను నేను. బెస్ట్ ఫ్రమ్ మీషో అంటే ఇదే చెప్తాను ఎప్పుడైనా సరే. సో ఇదంతా వర్క్ అంటే లేస్ ద టైప్ సమ్ ఉంటుంది కదా, సో వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట. సమ్ కలర్స్ ఇచ్చారు ఇందులోని, రెడ్ బ్లూ, సో రెడ్ కలర్ పింక్ కలర్ చెప్పి బాగుంది వర్క్ అది సింపుల్గా. సో 3/4 హ్యాండ్స్ అండ్ ఇప్పుడు లేస్ డిజైనింగ్. ఇదంతా ఫ్లోరల్ ప్రింట్, ప్యూర్ కాటన్ అయితే. దీనికి మధ్యలో మనకి ఇలా సిల్వర్ లైన్స్ కూడా ఉన్నాయి, షైన్ అవుతున్నాయి. మీకు వీడియోలో క్యాప్చర్ చేయట్లేదు అనుకుంటా. ఇది మంచి ఎల్లో కలర్, మీకు లైట్ కనిపిస్తుంది కానీ ఎల్లో ఇష్యూ ఉంటుంది బయట అయితే. సో వీడియోస్ పెద్దగా కరెక్ట్గా తీసుకుంది. ఆ లైన్స్ కనబడుతున్నాయి, ఆ సిల్వర్ కలర్ ఇక్కడ ఒక. అండ్ కింద కూడా మనకి లేస్ డీటెయిలింగ్ అయితే ఇచ్చారు. ఇది మనకి నీస్ కింద వరకు వచ్చింది. ఓకే, హైట్ అయితే ఓకే, నీస్ వరకు వచ్చింది. నాకు పుట్టుకున్న వాళ్ళకైతే ఇక్కడ నీస్ కిందకి వచ్చేస్తుంది. సో ప్యాంట్ అయితే సేమ్ అదే బార్డర్ సిల్వర్ కలర్స్ వచ్చాయి కదా, ఎస్ వైట్ కలర్లోని అలా వచ్చి ఇక్కడ మనకి ఇది ఇచ్చారనమాట లేస్. ఇది కూడా చాలా బాగుంది క్వాలిటీ, నేను తీసేసుకుంటాను. ఇది చాలా బాగుంది. ఇదిగోండి లేస్, కంఫర్ట్గా ఉంది ప్యాంట్ అయితే. ఇది పాలిస్టర్ మిక్స్ అనమాట. ఇదైతే కొంచెం కాటన్లా ఉంది, కాటన్ మిక్స్ చాలా బాగుంది. కానీ ఇది కంఫర్ట్ కాటన్. ఈ దుప్పట విషయానికి ఇది 100 రూపీస్కి ఉంటుంది ఖచ్చితంగా. ఇంక ఎక్కువ ఉంటుంది బయట అయితే, చూపిస్తాను. అప్పట్లో ఈ దుప్పటస్ బాగా యూజ్ చేసేవాళ్ళు. ఇదంతా డోరీస్ ఉంటాయి కదా, సో అవి. దీనికి కూడా లైన్స్, సిల్వర్ లైన్స్ అయితే ఉంటాయి. బాగా అసలు దుప్పటా చూసారా, బాగుందండి. దుప్పట అయితే చాలా బాగుంది. లెంత్ కానీ విత్ కానీ చాలా బాగా ఇచ్చారు. ఇది కూడా కాటన్ టైప్. ఇది వర్త్ ఇట్ ప్రైస్ వేసి తప్పకుండా మిస్ అవ్వకుండా తీసుకోండి, చాలా బాగుంది. నేను రికమెండెడ్ అంటే ఇది బాగా రికమెండ్ చేస్తాను. డైలీ వేర్ పర్పస్ ఇంట్లోకి, ఎక్కడికైనా స్కూల్లోకి, అది జస్ట్ పిల్లలు తీసుకోవడానికి వేసుకొని ఎంత ఉంటుంది క్యాజువల్గా చాలా బాగుంటుంది. సింపుల్గా చాలా బాగుంది. ట్రై అయ్యింది. అండ్ ఇంకొకటి శారీ, అంటే ఏంటి శ్రావణ మాసానికి చాలా మంది పెట్టుబడి శారీస్ అయితే పెడుతూ ఉంటారు అందరికీ. అండ్ మనకి కూడా చాలా బాగుంటుంది సింపుల్గా మన మదర్స్కి వాళ్ళకి కానీ. సో ఈ శారీ అయితే తీసుకున్నాను. ఇది కూడా నాకు రేంజ్ తక్కువే పడింది, నేను గుర్తులేదు, 400 చేంజ్ అనుకుంటా. చాలా బాగుంది అసలు. కలర్ కాంబినేషన్ ఎంత బాగా నచ్చింది నాకు. ఇది బ్రౌన్ కలర్ టైప్ ఏదో ఉందన్నమాట, గ్రీన్ అండ్ బ్రౌన్ మిక్స్ చేస్తారు ఉంటుంది కదా. అండ్ ఇది అయితే పర్పుల్ కలర్ వచ్చింది, బాందిని మోడల్ అంటారు కదా. సో అది చాలా స్మూత్ ఉంది. మనం ఎలా పడితే అలా కూర్చుంది. నేను ఆల్రెడీ వేర్ చేసాను, పక్కన వీడియో అయితే పెడతాను చూడండి. దీనికి మనకి అయితే బ్లౌజ్ అండ్ పళ్ళు అయితే ఈ కలర్లో అయితే ఇచ్చారు. ఇది బ్లౌజ్ పార్ట్, ఎస్ ఇది బ్లౌజ్ పార్ట్ అండి. చాలా విత్ అయితే ఎక్కువ ఉంది, లెంత్ అండ్ విత్ కూడా. సో నా హైట్ వాళ్ళకి అయితే పర్ఫెక్ట్ విత్ అనమాట. ఇది పళ్ళు ఇచ్చారు, బాగుంది గైస్. ఇది శారీ అయితే మస్ట్ అండ్ షుడ్. మీ మామ్స్కి ఎవరైనా గిఫ్ట్ చేయాలన్నా, ఎవరైనా తీసుకోవాలన్నా, నాకు కూడా చాలా బాగుంది. నాకు ఇది కంఫర్ట్గా ఉంది, లైట్ వెయిట్గా. అసలు ఇది నాకు తెలిసి 500 గ్రామ్స్ ఉంటుందేమో అనుకుంటున్నాను, అంతే ఉండొచ్చు. చాలా కంఫర్ట్ ఉంది. అయితే ట్రై ఇట్ వన్స్. మనకి లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో నెక్స్ట్ ఇంకో శారీ ఉంది, చాలా ఇష్టపడి తీసుకున్నాను. ఆ శారీ చూపిస్తానండి. శారీ ఉంది, చాలా ఇష్టపడి తీసుకున్నాను. ఆ శారీ చూపిస్తానండి. సో రష్మిక మందన కట్టుకున్నది. ఇది మనకి ప్రొఫైల్లో చూపించారు. సో అలా వస్తుందా రాదని ఆర్డర్ పెట్టాను. బట్ ఇది ఆర్గెంజా ఉందన్నమాట, కొంచెం ఫ్లఫీగా ఉంది. నేను చాలా స్లిమ్గా ఉంటాను కాబట్టి నాకు సెట్ అవ్వలేదు. కొంచెం చబ్బి ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. సో ట్రాన్స్పరెంట్గా కనిపించే వాళ్ళకి పెద్దగా నేనైతే ఇష్టపడిన అలా కనిపిస్తే. సో అలా కనిపిస్తుంది కొంచెం. ఇలాంటివి ఎలా ఎక్కడ బాగుంటాయంటే పింట్రెస్ట్లో మనకి ప్రిన్సెస్ ఫ్రాక్స్ ఉంటాయి కదా, షార్ట్వి స్టిచ్ చేసుకుని పెడతారు. వాటికి అయితే పర్ఫెక్ట్ ఉంటుంది. బట్ ఇంత కాస్ట్ పెట్టి ఫ్రాక్స్ కుట్టించుకుంటారేమో, చాలా మంది కుట్టించుకుంటున్నారు. అంటే ఈ ఫ్యాబ్రిక్ బయట చాలా ఉంటుంది, ఎందుకంటే ఆర్గంజా మీద థ్రెడ్ వర్క్, ఇదంతా థ్రెడ్ అండ్ ఏంటిది ఏదో వర్క్ ఉంటుంది కదా, సీక్వెన్స్ వర్క్ అన్నమాట. థ్రెడ్ అండ్ లేస్ కూడా ఇచ్చారు మనకి కిందన. సో థ్రెడ్ వర్క్ అయితే చాలా డీటెయిల్గా అయితే చాలా బాగుంది. ఎవరైనా క్యారీ చేయగలము అంటే చేయొచ్చు, అంటే క్యారీ చేయగలగా ఉంది. బట్ నేను స్లిమ్ వల్ల అలా కనిపిస్తున్నాను ఏమో. పక్కన వీడియో అయితే యాడ్ చేస్తాను చూడండి ఒకసారి. సో 800 ఆ చేంజ్ పడింది నాకు. కానీ సెలబ్రిటీ శారీస్ అంటే కొంచెం ఇది అవుతాం కదా, అందుకే తీసుకున్నాను. సో వర్క్ చూడండి బ్లౌజ్కి, లెహంగాస్కి అయితే పర్ఫెక్ట్ ఉంటుంది. నేను చెప్పక్కర్లేదు, పార్టీ వేర్ లెహంగాకి అయితే సూపర్ ఉంటుంది. ఫుల్ ఆఫ్ వర్క్ ఇచ్చారు, బ్యాక్ అండ్ ఫ్రంట్ ఇచ్చారు మనకి. చూడండి వర్క్ అయితే మంచిగా ఇచ్చారు. ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను, బాగానే ఉంది.
మరి అంత లేదు. అది నాకే బుడ్డి ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఈ మధ్య కొంచెం వీడియోస్ బాగా కనిపించిన ఇయర్ రింగ్స్ అయితే తీసుకుంటున్నాను. చాలా మంది పింట్రెస్ట్లో చూసి తీసుకున్నాను అనమాట. ఈ మధ్య కొరియన్ ఇయర్ రింగ్స్ బాగా ఫేమస్ అవుతుంది కదా, చాలా ఇంకా ఓపెన్ చేయలేదు కానీ నేను రివ్యూస్ చూసే తీసుకున్నాను. సరిగా ఎస్ చాలా ఉన్నాయి. అయితే మీకు పక్క వీడియో యాడ్ చేస్తాను కదా, ఈ ఫోన్ సరిగ్గా తీసుకోలేకపోతుంది. ఇలా ఉంటాయి మనకి. ఓకే, బటర్ఫ్లై ఉంది, కిందనే వెయిట్ వస్తాయి. నేను పెట్టుకొని చూపిస్తాను మీకు. సైడ్ చైన్స్ వస్తాయి అన్నమాట దీనికి. ఎస్, ఇవి మనం ఇయర్స్కి నాట్ చేసుకోవాలన్నమాట. బటర్ఫ్లైస్ వస్తాయి కదా, పెట్టుకోవాలి ఇయర్స్కి, ఇలా పెట్టుకోవాలి సైడ్స్. చాలా క్యూట్గా ఉన్నాయి. ఈ పింట్రెస్ట్లో మనకి వాళ్ళు కొరియన్ డ్రామాస్ వాళ్ళు వేసుకుంటారు, ఎక్కువ ఇలాంటివి పెట్టుకుంటారు. సో బాగుంది. సో అప్పుడే ఇయర్ రింగ్స్ కూడా పెట్టి తీసుకున్నాను గైస్, మ్యాచింగ్ బాగున్నాయని. బాగున్నాయి, వాళ్ళు క్యూట్గా ఉన్నాయి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో నెక్స్ట్ కలెక్షన్లో నేను లాస్ట్ టైం అయితే ఆరెంజ్ తీసుకున్నాను. ఆ లాస్ట్ టైం అయితే కలర్ ఏదో తీసుకున్నాను ఎక్కువ. లాస్ట్ టైం అయితే కలర్ తీసుకున్నాను గైస్. సో ఇది బ్లాక్ కలర్, బర్త్డే అవుట్ఫిట్లో బ్లాక్ కలర్ కావాలన్నా వాళ్ళకి పర్ఫెక్ట్ ఉంటుంది. ఎంత బాగుందండి ఇది. నేను వేర్ చేసుకుని పక్కన పెడతాను. ఈ వర్క్ చూసారా, స్టిచ్ చేసుకుంటే చాలా ఉంటుంది. ఇది నాకు 800 600 ఎంతో సమ్ పడింది. చాలా బాగుంది, కాస్ట్కి అయితే వర్త్ ఇట్. హ్యాండ్స్ అయితే ఇలా స్టైలిష్ ఇచ్చారనమాట. దెయ్యం హ్యాండ్స్ లాగా. ఇక్కడ మనకి ఇక్కడ వరకు ఏంటంటే బోర్డు నాకు ఇచ్చి ఇక్కడ వరకు ట్రాన్స్పరెంట్ ఇచ్చారు. అప్పట్లో చాలా బాగా ఫ్యాన్స్, ఇప్పుడు కూడా అంటే ట్రెండింగ్లో ఉంది. హ్యాండ్స్ ఇక్కడ వరకు నెట్ ఇచ్చి ఇక్కడ నుంచి ఇలాగా. ఇదైతే జార్జెట్ మెటీరియల్. ఇక్కడ వరకు ఇప్పటి వరకు ఈ మెటీరియల్గా చేశారు. అండ్ బ్యాక్ నార్మల్. ఇదంతా మనకి ఫ్లేర్, ఎంత ఫ్లేర్ ఇచ్చారు చూడండి మీరు. ఫ్లేయర్కి ఒక 5 మీటర్ 6 మీటర్ యూజ్ చేస్తారు, అంతా బాగుంది. ఇది జార్జెట్లోని మనకి ఇక్కడ పీకో చేస్తారు. సో ఇది లైనింగ్ అయితే ఇచ్చారు, ప్రొవైడ్ చేశారు అనమాట. లైనింగ్ బ్లాక్ లైనింగ్ వేసారు అంతే. ఇంకా క్యాన్ అయితే ఇవ్వలేదు, బట్ ఇది క్యాన్ అవసరం లేదు దీనికి. నేను పక్కన వేసుకొని మీకు పెడతాను వీడియో. బాగుంది, నాకు డ్రెస్ నాకు చాలా నచ్చింది. ఇంకా నెక్స్ట్ ఇంకోటి చూసేద్దాం. సో ఇది రెడ్ కలర్ ఫ్రాక్ అనమాట. నేను ఇక్కడ చూసేసరికి చాలా పట్టు ఉంటుంది చూసారా, షైనింగ్ పట్టు అనుకుని ఆర్డర్ పెట్టాను. ఫ్యాబ్రిక్ చూడలేదు, బట్ ఇది ప్యూర్ కాటన్లో వచ్చింది. కాస్ట్ 600 అలా ఉందన్నమాట. ఇది బుట్ట హ్యాండ్స్ పఫ్ హ్యాండ్స్ వస్తాయి కదా అవి. బట్ కాటన్లో ఏం చేస్తారంటే మనం నార్మల్గా ఎక్స్ట్రా సైజ్ ఆర్డర్ పెట్టుకుంటాం కదా, సింక్ అవుతుందని. వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం ఎక్స్ట్రా సైజే ఇస్తారు. ఇది నాకు ఎక్స్ట్రా సైజే, ఇది ఎక్స్ట్రా సైజే ఇచ్చారనమాట. నాకు నార్మల్ ఫిట్ అయితే ఎస్, అన్ని ఎస్ తీసుకున్నాను. ఇప్పుడు వచ్చి కాటన్లో మనకి ఇంకా సింక్ అవుతుందని ఎస్ ఎక్కువ ఇచ్చారనమాట. చాలా లూజ్ ఉంది నాకు ఇది. సో ఇలా ఇచ్చారనమాట. ప్రిల్స్ అవి పఫ్ హ్యాండ్స్ ఇచ్చారు. ఇది మనకి స్క్వేర్ నెక్ ఇచ్చారు ఫ్రంట్ ఇది. సో ఆల్ ఓవర్ ఇలా బుటీస్ అయితే వచ్చాయి. ప్యూర్ ఏంటంటారు దాన్ని, కాటన్ మెటీరియల్. దీనికి ఇంకా మళ్ళీ లైనింగ్ కూడా ఉంది లోపల మనకి. సో ఆల్ ఓవర్ లైనింగ్ లేదు, యోగపట్లంగానే ఇచ్చారు. ఓకే, ట్రాన్స్పరెంట్గా లేకుండా. ఇంకా ఇదైతే ప్రిల్స్ పెట్టారనమాట. బాక్స్ ప్రిల్స్ పెట్టారు. లాంగ్ ఫ్రాక్ వస్తుంది, ఇది లాంగ్ వచ్చేస్తుంది ఎవరికైనా. అయితే ఇలాగ ఎలిఫెంట్స్ డిజైన్ అయితే ఇచ్చారు ఎంబ్రాయిడరీతో. ఎంబ్రాయిడరీ డిజైన్ ఇదంతా థ్రెడ్ వర్క్, వైట్ థ్రెడ్ వర్క్ అనమాట. సో ఇది ఇక్కడ 2 పాకెట్స్ వచ్చాయి, మీకు కనిపిస్తుంది పాకెట్స్. అండ్ మనకి నెక్ దగ్గర చూసారా మంచిగా యూనిక్గా స్టిక్ చేస్తారనమాట. ఇది బాగుంది క్లాత్ అయితే. ఇది మనకి ఇది బెల్ హ్యాండ్స్ వస్తాయి కదా, సో ఆ టైప్ అనమాట. బొట్ట హ్యాండ్స్ టైప్ ఇచ్చారు ఫుల్గా. 3/4 వస్తాయి ఇవి. స్లీవ్స్ డిజైన్ ఎంత యూనిక్ ఉంది. సో దీనికి లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. సో అండ్ ఇదైతే బాటమ్ వేర్ ఇది. సో మనకి బాటమ్ వేర్కి పాకెట్స్ అయితే రాలేదు. సో ఇది ఓకే బాగానే ఉంది. ఇక లైనింగ్ లేదు అంటే ట్రాన్స్పరెంట్ ఉందా లేదని చెక్ చేస్తున్నాను. లేదు అంటే ప్యూర్ కాటన్ ఇచ్చారండి. సో ఇలా స్ట్రైట్ ప్యాంట్ ఇచ్చారు. కలర్ అయితే బాగుంది, అంటే మీకు ఫోటోలో బాగా కనిపించట్లేదు, కలర్ చాలా బాగుంది బయట. సో వీడియో అయితే పెడతాను. సో నెక్స్ట్ వరలక్ష్మి వ్రతానికి మనం మంచిగా కనిపిస్తాయి కదా, మన పిల్లలు ఆడపిల్లలు కూడా మంచిగా కనిపించాలి అని వాళ్ళ కోసం అయితే పట్టులు పావడాస్ అయితే తీసుకొని వచ్చాను. కొన్ని అన్నీ ఉంది. ఫస్ట్ వన్ అయితే ఇది. సో కేరళ టైప్ వస్తుంది కదా అవన్నమాట. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి, నేను ఈ కలర్ అయితే తీసుకున్నాను. సో ఇదంతా గోల్డ్, వైట్ అండ్ గోల్డ్ కేరళ పట్టు. కొంచెం షైన్ అవుతుంది పట్టు. కింద ఇలా వచ్చి ఇక్కడ లేస్ అయితే ఇచ్చారనమాట. ఓకే చూసారా మీరు, ఫ్రిల్స్ అండ్ ఫ్లేయర్ అయితే బాగుంది. పిల్లలకి పెద్ద ఫ్లేయర్ ఉంటేనే బాగుంటుంది, పెద్దగా ఉండవు మీషోలో. బట్ కొన్ని ప్రైస్ బట్టి ఉంటాయి, కొంచెం పడింది 500 అలాగా. సో అందుకున్నది. మనకి టాప్ కలర్లో ఇలాగా ఇక్కడ హ్యాంగింగ్ చేశారనమాట. ఇది వచ్చేసి టాప్ పెద్ద సైజ్ అయిపోయింది. నేను పెట్టిన దానికన్నా మా పాపకి కొంచెం పెద్ద అయిపోయింది. అంటే ఫ్రిల్స్ పెద్దవి ఇచ్చేసారు. సో చాలా పెద్దవి అయితే హ్యాండ్స్ ఇక్కడ ఉంది, షోల్డర్ ఇక్కడికి ఇచ్చారనమాట. సో చాలా ఎక్కువైపోయింది. అంటే ఇది షోల్డర్ అని కాదు, టాప్ లూజ్ అన్ని. ఇక్కడైతే మనకి లేస్ ఇచ్చి ఇక్కడ ఏమంటారు ఇట్లా బీడ్స్ ఇచ్చారనమాట. ఫ్రిల్స్ వర్క్ ఇచ్చారు. దీని కింద టాప్ అనమాట. ఇలా
క్వాలిటీ అయితే రా సిల్క్ మెటీరియల్లో బాగుంది. లోపల అయితే కాటన్. పిల్లలకి అయితే మంచి ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తారు, అందుకే పిల్లలకి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. బ్యాక్ సైడ్ కుక్స్ ఇచ్చారు మన కుక్స్ ప్యాటర్న్ బాగుంది. అంటే పెద్ద పిల్లలకి ఇంకా బాగుంటుంది. కొంచెం సైజ్ మా పాపకి కొంచెం చిన్నదైంది. మా పాప మామూలుగా ఇలాంటి బట్టలు పార్టీ వేర్ బట్టలు వేసుకోదు, కానీ నాకైతే బాగా నచ్చింది. ఫ్యూచర్లోనే వేస్తాం కదా అని ఊహించుకుంటున్నాను నేను మైండ్లోని. బాగున్నాయి గైస్. సో నెక్స్ట్ ఇది ఈ కలర్ కాంబినేషన్ నచ్చింది, చాలా కలర్ కాంబినేషన్ అయితే ఉంది ఇందులో. సో ఇక్కడ చూసారా గ్లేస్ డిటైలింగ్ భలే ఉంది అసలు. పిల్లలకి ఇది యూనిక్గా ఉంది. దీనికైతే స్లీవ్స్ అయితే మనకి ఏమి ఇవ్వలేదు, మరి అంటే ఇలాగే బాగుంటుంది లేండి పిల్లలకి నిజంగా. అండ్ థ్రెడ్స్ అయితే 2 సైడ్ పైన కింద థ్రెడ్స్ అయితేనే ఇచ్చేది దీనికి. ఇదిగోండి అంటే న్యూ మోడల్ స్టిచ్ చేశారు అనమాట. థ్రెడ్స్ అవి పెట్టి చాలా బాగుంది అయితే, నాకు బాగా నచ్చింది. దీనికి కాటన్ లైనింగ్ అయితే యూస్ చేశారు, మంచి మెటీరియల్ యూస్ చేస్తారు పిల్లలకి. సో ఇది బాటమ్, ఇది కలంకారీ టైప్ అంటారు కదా. సో కలంకారీ టైప్లో ఇక్కడ పిక్చర్స్ అయితే ఉన్నాయి చూడండి. విత్ కూడా మనకి మంచిగా ఉంది, చాలా బాగుంది. ఇది పడ్డది ఒక 700 ఆ రేంజ్ పడ్డది, బట్ వర్త్ ఇట్. ఇది అంత షైనింగ్ మెటీరియల్ అనమాట. సో లట్కన్స్ బయట నాకు తెలిసి ఇవి అంతే కాస్టింగ్ ఎక్కువే ఉండొచ్చు, బట్ తిరిగే పని లేకుండా ఇంట్లో కూర్చొని ఆర్డర్ పెట్టుకోవచ్చు. దీనికి లైనింగ్ కూడా ఉంది. సో ఇదైతే చిన్నది, ఇక్కడ మనకి బయటలో ఇస్తారు అంటే మనకి బాగా ఉండడానికి అనమాట. నాకు ఇది నచ్చింది గైస్, ఇది బాగా నచ్చింది నాకు. ఇది మా పాప కూడా నాకు బాగా నచ్చింది. సో ఇదైతే దుప్పట అయితే ఇలా ఇచ్చారు, 2 కలర్ కాంబినేషన్లో మనకి దుప్పట ఇచ్చారు. లెంత్ చూసారు దుప్పట లెంత్. చీర అంట 2 to 3 years ఏజ్ పెట్టా బాగుంది గైస్, ట్రై చేయండి. అట్లా లెహంగాస్ కింద అయితే యూస్ చేయడానికి. సో అనదర్ వన్ అంట, ఇది మెటీరియల్ పిల్లలకే. ఇది ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది, అంటే ఓల్డ్ టైప్ వచ్చాయి. నాకు నచ్చింది. ఇప్పుడు స్టిచ్ చేయించుకోవచ్చు మనకి నచ్చినట్టు అని చెప్పి తీసుకున్నాను. స్టిచ్చింగ్ వచ్చినట్లయితే స్టిచ్చింగ్ కాస్ట్ కూడా మనకి తక్కువే. సో మనకి ఏంటి దుప్పట సిల్క్లో, రా సిల్క్లో. ఇంకా హాఫ్ శారీ వేసుకోవచ్చు అన్నమాట చిన్న పిల్లలకి. ఎంత బాగుంటుంది అసలు హాఫ్ శారీ వేసుకుంటే. హాఫ్ శారీ మనకి 4 సైడ్స్ కూడా బార్డర్ అయితే ఇచ్చారు. బాగుంది పట్టు, ఇది ప్యూర్ పట్టు ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనమాట. బాగుంది. ఓనీ కింద పిల్లలకి, సో పిల్లల సైజ్లోకి. ఇది ఓనీ మనకి ఏంటంటే ఈ కలర్ కాంబినేషన్ అనమాట. గ్రీన్ అండ్ ఏమంటారు బ్లూ, రాయల్ బ్లూ. ఇది సారీ ఇది ఏంటంటారు బ్లౌజ్ పీస్. బ్లౌజ్ది చాలా పెద్ద ఉంది మనకి. ఇది లంగా అంటే లంగా జాకెట్ కావాలంటే లంగా జాకెట్ కుట్టుకోవచ్చు, లేదు అంటే లంగా ఓనీ కింద అనమాట. లేదంటే ఫుల్ అంటే ఫుల్ టాప్ అండ్ హాఫ్ టాప్ కూడా అయిపోతుంది. అంత పెద్ద మెటీరియల్ అయితే ఇచ్చేది. 1 మీటర్ ఎక్కువ ఉంటుంది గైస్. పిల్లలకి ఎంత పడుతుంది మన అయితేని. సో 2 అయిపోతాయి ఇందులోని. నాకైతే బాగుంది. క్వాలిటీ కూడా చూసారు ఎంత షైన్ అవుతుందో. శారీస్ పెట్టి కూడా కుట్టించుకుంటారు, కానీ ఓనీ సెట్ కావు పెద్దగా పిల్లలకి. ఇదైతే దీన్ని ఏమంటారు పావడాకి అనమాట. మనం కింద లెహంగాకి. ఓ మై గాడ్ 3 మీటర్స్ ఉంటుంది అనుకుంటా. 2 మీటర్స్ ఉంటుంది, 2.5 ఉంటుంది. 2.5 ఉంటుంది. 2.5 మీటర్స్ అయితే ఇచ్చారు. లెంత్ అయితే ఇచ్చారు. వాటర్ 2.5 మీటర్స్ ఉంది. ఇవ్వండి చూసారా, బార్డర్ కూడా చాలా షైన్ అవుతుంది గైస్. తప్పకుండా మీ పిల్లలకి అయితే తీసుకోండి, ఇది మంచిగా యూస్ అవుతుంది. ఇప్పుడు అందరూ క్యూట్గా అయితే లెహంగాస్ ఆఫ్ సైజెస్ యూస్ చేస్తున్నారు పిల్లల కోసం. స్టిచ్చింగ్ టాప్ ఏదో ఉంటారనమాట. ఇది ఎంత బాగుంది అసలు. మంచి మంచి కలర్స్ కూడా అవైలబిలిటీగా ఉన్నాయి ఇందులోని. ఇది ఒక్కటే ఉంటే శారీస్ మ్యాచ్కి, డ్రెస్ మ్యాచ్కి చాలా బాగుంటుంది. ఒకటి అయితే వస్తుంది. ఇది అంతా బీట్స్తో అయితే వచ్చింది. మన ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అయితే పెట్టుకుంటే నేను యూట్యూబ్లో కూడా పోస్ట్ చేస్తున్నాను. తప్పకుండా సపోర్ట్ చేయండి. మంచి మంచి కలెక్షన్ అయితే తీసుకొస్తాను. శారీస్ మ్యాచ్కి వేసుకోవచ్చు అండ్ డ్రెస్సెస్ మ్యాచ్కి ఇలాగైతే బటన్ వస్తుంది అన్నమాట. ఒకసారి చూపిస్తాను అన్నమాట. సో ఇలా వేర్ చేసుకుంటే మంచి లుక్. ఏ డ్రెస్ మీద సింపుల్ డ్రెస్సెస్ అనేది లుక్ అయితే క్రియేట్ అయిపోద్ది. నేను చూపిస్తాను ఏ డ్రెస్ మీద అయితే తీసుకొచ్చాను. చాలా బాగుంటుంది లుక్ అయితే. నేను పక్కన వీడియోస్ కూడా పెడతానులేండి, మీరు వరి అవ్వద్దు. ఎడిటింగ్ అయితే కొంచెం టైం పడుతుంది. నేను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఉంటుంది లుక్ అయితే. శారీస్ మీద అయితే ఇంకా అల్టిమేట్ ఉంటుంది. ప్లెయిన్ శారీస్ మీదకి బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఇది వేసుకొని వెళ్ళండి పార్టీస్కి. అది అసలు చాలా బాగుంది. ఓకే అది 2 పీస్ అనమాట. నాకు ఇది ఎంత బాగా నచ్చిందో అసలు. కలర్ కాంబినేషన్ ఈ మధ్య ఏదో ఒక కలర్ కాంబినేషన్ చూసి నచ్చితే ఇంకా అవే తీసుకుంటూ ఉంటాను. సో ఈ కలర్ కాంబినేషన్ టైప్ ఇది ఓవర్ కూడా వస్తుంది మనకి. 2 పీస్ సెట్ అనమాట. పింక్ అండ్ వైట్. మీకు కొంచెం లైట్ అనిపిస్తుంది, బట్ ఇది ఓకే. పింక్ మంచి పింక్ కలరే, పింకిష్ కలరే. సో ఫుల్ ఉంది, చాలా బాగుంది. నైస్ ఉంది కలర్ అయితే మాత్రం. సో 3/4 కాటన్ మెటీరియల్లో ఇచ్చారు మనకి. సో దీనికి బటన్స్ అవి ఏమి లేవు, జస్ట్ కోట్ అనమాట. అంటే స్ట్రగ్ టైప్ ఇచ్చారు. దీనికి ఇన్నర్ అయితే మనకి జార్జెట్లో అయితే ఇచ్చారు. స్లీవ్లెస్ అనమాట. సో స్లీవ్లెస్ ఇచ్చారు, బాగుంది. జార్జెట్ ఫ్రిల్స్ అయితే ఇచ్చారు మనకి. ఇది నీస్ కింద వరకు రావచ్చు, ఇంకా కిందకి రావచ్చు అనుకుంటా. ఇంకా రౌండ్ నెక్ ఇచ్చి సింపుల్గా. ఇంకా లోపల అయితే లైనింగ్ అది. కానీ ఈ జార్జెట్ మెటీరియల్ చాలా సాఫ్ట్గా ఉంది. నాకు ఇది బాగా నచ్చింది. నాకు ఇలా అంటే ఓవర్ కోట్ వచ్చినవి చాలా బాగా నచ్చింది. మోడర్న్గా ఉంటుంది, స్టైలిష్గా. సో ఇది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి ట్రెండింగ్ అవుతుంది డ్రెస్ అయితే. ఎంత బాగుందో. మంచి జార్జెట్ మెటీరియల్లో ఉంది. టాప్ అండ్ దుప్పటా అయితే వచ్చింది. 2 పీస్.
ఇది బ్యాక్, ఇది ఫ్రంట్. సో మనకి ఇది అప్పట్లో శారీస్ ఇలా ఉండేవి, అప్పుడు స్టిచ్ చేసుకున్నారు కానీ ఫీల్ అవుతుంది, ఏదో ట్రెండ్ వచ్చింది. సో జార్జెట్ మెటీరియల్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది, ఫ్లవర్స్ డిజైన్ లో ఆల్ ఓవర్ డ్రెస్ అంతా. ఫుల్ హ్యాండ్స్ వచ్చేసి రౌండ్ నెక్, చాలా సింపుల్ గా ఉంటుంది, బట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఇది దుపట్టా, ఓ మై గాడ్ చాలా హెవీగా నెట్టెడ్ లో వచ్చి, ఇంకా 4 సైడ్స్ కూడా మనకి ఈ బోర్డర్ అయితే ఇచ్చారు. మనకి ఏదైతే టాప్ సీక్వెన్స్ వర్క్ ఇచ్చారో అందులోని లెంత్ అయితే చాలా ఎక్కువ ఉంది, ఫుల్ ఉంది. దీనికి సేమ్ కలర్ లెగ్గిన్ తో పేరప్ చేస్తే బాగుంటది. సేమ్ కలర్ లెగ్గిన్ బాగుంది, బాగా నచ్చింది గైస్. ఇది మంచిగా ఉంది కలర్. నాకు ఇలాంటి డార్క్ కలర్స్ అంటే కొంచెం ఇష్టం, మన కలర్ ఇంకా బాగా కనిపిస్తుంది అని ఒక ఇది అనమాట. సో ఇంకా లాస్ట్ ఇంకొకటి ఉంది, మంచి కలెక్షన్స్ అయితే తీసుకొచ్చాను. ఇది కొంచెం లెంతీ అవ్వచ్చు, బట్ అన్ని చూసి తీసుకోండి. మనకి కింద డిస్క్రిప్షన్ అయితే వస్తుంది. ఇది మ్యాక్సీ ఫ్రాక్ టైప్ అయితే ఉంది. ఇది ఎప్పుడో ట్రెండ్ అయ్యేది, మీరు మళ్ళీ నాకు ఇప్పటి నుంచి విష్ లిస్ట్ లో కూడా ఉంది, నేను తీసుకోవాలంటున్నాను, ఇప్పుడు అయిందనమాట. సో ఫ్రంట్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది, ఈ మోడల్ అయితే ఉంటుంది. మీకు వేసుకుంటే ఈ మోడల్ తెలుస్తుంది బయట కన్నా. సో ఇదైతే ఇలా ఉంది. బ్యాక్ సైడ్ అయితే వీ నెక్ అయితే ఇచ్చారు మనకి, వీ షేప్. సో మనకి ఇది ఇలా ఓవర్ కోట్ లో అనిపిస్తుంది, దీనికి స్లీవ్లెస్ ఇచ్చారు, ఇలా కోట్ లో అనిపిస్తుంది అనమాట. అంటే స్లీవ్స్ ఏమైనా కనబడవు. ఇదండి మొత్తం ఓవరాల్ బ్యాక్ అంతా. ఇది గ్రీన్, ఇది ఏంటో పాలిస్టర్ ఉంటుంది కదా, సో ఆ టైప్ అనమాట. లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. సో దీనికి మనకి బ్యాక్ సైడ్ అయితే వేస్ట్ దగ్గర ఇలాగ థ్రెడ్స్ అయితే ఇచ్చారు, మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి టైట్ లూజు. ఓకే బాగానే ఉంది. నేను చాలా తక్కువలో తీసుకున్నాను, ఇది తక్కువే పడింది కాబట్టి. ఓకే ఫుల్ వస్తుంది, ఇది అయితే అంబ్రెల్లా వస్తుంది. ఇది అప్పట్లో మంచి ట్రెండ్ ఉండే, చాలా బాగుంది. ఇది ఈ కలర్ కూడా నచ్చింది నాకు, ఎందుకు ఒకసారి ట్రై చేద్దాం. ఇప్పుడు విష్ లిస్ట్ లో ఉంది కదా, అలా అలాంటివి చూసినప్పుడు అలా గుర్తొస్తూ ఉంటాయి, విష్ లిస్ట్ అలా చెక్ చేసినప్పుడు అని మ్యాక్సీ ఫ్రాక్ అయితే తీసుకున్నాను, బాగుంది. ఓకే ఆ కాస్ట్ వర్త్ ఇట్. ఇది లైనింగ్ అయితే లేదు, అంటే లైనింగ్ వేసే మెటీరియల్ కూడా కాదు, పాలిస్టర్ ఆ టైప్ ఏదో ఉంటుంది అదనమాట. ఓకే కొంచెం షైన్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ లాస్ట్ బ్లాక్ కలర్ అనమాట. బ్లాక్ కలర్ 3 పీస్ సెట్. సో ఆల్రెడీ 3 బ్లాక్ కలర్ తీసుకున్నాం మనం. ఇది ఇంకా ఓపెన్ చేయలేదు, వచ్చి చాలా డేస్ అయిపోయింది. సో మనకి మంచి సాఫ్ట్ మెటీరియల్ అని ఇచ్చారు, జార్జెట్ మెటీరియల్ అని. మనకి ఫ్రంట్ ఇలాగా వీనెక్ అయితే ఇచ్చారు, బ్యాక్ అయితే రౌండ్ ఇచ్చి ఇంకా థ్రెడ్స్ అయితే ఇచ్చారు. స్లీవ్లెస్ వస్తుంది, మనకి హ్యాండ్స్ ప్రొవైడ్ చేశారా చూద్దాం. అంటే కొన్ని వాటికి స్లీవ్లెస్ ఉన్న వాటికి మీషోలో ఎలా ఉంటుంది, హ్యాండ్స్ మనకి ఇచ్చేస్తారు, యూస్ చేసుకోండి అని చెప్పేసి, మీకు ఇంకేస్ కావాలిస్తే అని. బట్ దీనికి లేనట్టుంది, లైనింగ్ అయితే ఉంది బట్ లేదు గైస్, హ్యాండ్స్ ఇవ్వలేదు. ఓకే సో నేను ఇందాక కోట్ తీసుకున్నాను కదా, దీని మీదకి మంచి లుక్ అయితే క్రియేట్ చేద్దాము. సో దీని మీదకి ఏంటంటే ఫుల్ అంబ్రెల్లా ఇచ్చారు మనకి. ఇది నాకు ఫుల్ వస్తుందా, ఫుల్ రాదు, బట్ యాంకిల్ వర్క్ వస్తుంది అనుకుంటా. దీనికి దుపట్టా ఇచ్చారు, కుర్తీస్ కాబట్టి దుపట్టా ఇచ్చారు, గోటపట్టి లేస్తో ఇచ్చి వైట్ అండ్ బ్లాక్ ఆరెంజ్, సాఫ్ట్ ఆరెంజ్ అయితే చాలా బాగుంది. కలర్ అయితే దుపట్టా చూసి తీసుకున్నాను, కంఫర్ట్ అన్నది. బట్ నేను చెప్పే స్టైల్లో ప్రిఫర్ చేస్తే వేసుకోవచ్చు అందరూ. బాగుంది దుపట్టా అయితే చాలా బాగుంది. అండ్ ఇది మన కలెక్షన్. మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఈ కలెక్షన్ మీకు ఏం నచ్చింది అనేది నేను అన్ని పక్కన పిక్స్ అయితే యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. కొన్ని అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతున్నాయి నేను పెట్టే వీడియో టైంకి, నేను మళ్ళీ దాన్ని అయితే పెడుతూ ఉంటాను, తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. అన్ని బాగున్నాయి, నాకు బాగా నచ్చేసి. మీకేం నచ్చి కామెంట్ చేయండి, మన వీడియో అయితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. ఇంకొక మంచి వీడియోతో మంచి కలెక్షన్స్తో మళ్ళీ